వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం వర్షాకాలం, కానీ వర్షాలు పడుతున్న పరిస్థితి లేదు. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం దేశవ్యాప్తంగా కూడా తీవ్రంగా ఉంటుంది. 65% లోటు వర్షపాతం ఉండేటువంటి అవకాశాలున్నాయి. దీంతో కేంద్రం పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా 10 రాష్ట్రాలకు, మహారాష్ట్ర మొదలుకొని ఇటు తెలంగాణ వరకు ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులుంటే ఏ పంటలు వేయాలి, ఏ ప్రాంతంలో భూమి శాతం ఏ విధంగా ఉంది అనేది క్షేత్రస్థాయిలో అధికారులు గుర్తించి రైతులకు ఒక అవేర్నెస్ కల్పించాలి. ఆల్రెడీ ఇప్పటికే మొన్న పడ్డ వర్షానికి కొంతమంది రైతులు పత్తి విత్తనాలు కూడా నాటిన పరిస్థితి. అంటే సిచ్యువేషన్ను అర్థం చేసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏ పంటలు వేయాలని రైతులకు అవగాహన కల్పించాలి. ఎట్ ద సేమ్ టైం ఈ ఎరువులు వీటి కొరతకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి. అయితే ఇది రైతులను భయపెట్టే విధంగా ఉండకూడదు, శాస్త్రీయంగా ఇది ఉంది సిచ్యువేషన్, ఇది చేస్తే మీకు బాగుంటుంది అనేటువంటిది ఒక క్లారిటీతో ప్రజలకు, ముఖ్యంగా రైతులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినటువంటి క్రమంలో మరోవైపు ఇటు రైతు భరోసా కావచ్చు అండ్ రైతులు వేసేటువంటి పంటలకు సంబంధించి మొన్న 7 రకాల సన్నాలకు సంబంధించినటువంటి లిస్ట్ ఒకటి ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తోంది, రైతులకు అవేర్నెస్ ఏ విధంగా కల్పించబోతోంది అండ్ ఈ సన్నాలకు సంబంధించి కావచ్చు, బోనస్కు సంబంధించి కావచ్చు, ఎరువులకు సంబంధించి కావచ్చు, ఎల్లుండి మదిరలో స్టార్ట్ చేయబోయేటువంటి రైతు భరోసా గురించి కావచ్చు మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. నాగేందర్ గౌడ్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి నాగేంద్ర గౌడ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. జితేందర్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి జితేందర్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముఖ్యంగా ఇది ఒక రైతులకు, ఇక్కడ ఎవరిని ఏదో అనే ఉద్దేశం కాదు, రైతులకు పర్టికులర్గా ఇవాళ అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం, అంటే ఈ డిబేట్ పెట్టడం అయితే జరిగింది. వెంకటరెడ్డి సార్, ముందుగా మీతో మొదలు పెడతాను. చెప్పండి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎల్నినో ప్రభావం అయితే తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉన్నాయి. 10 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. అవును, అది క్లియర్. ఈవెన్ వాతావరణ పరిస్థితి చూస్తే కూడా అర్థం కూడా అవుతోంది. అవును, ఏమంటారు? లైవ్ లో ఉన్న మీతో పాటు మిత్రులందరూ కూడా నమస్తే మేడం. వాస్తవానికి మంచి టాపిక్ తీసుకున్నారు మీరు. రోజు రాజకీయాల కంటే కూడా రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయానికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుకోవడం మంచిది అని చెప్పి నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను, ఒక రైతుగా ఇప్పుడు కూడా నేను ఉంటున్నాను. కాబట్టి రైతు పరిస్థితి ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా, మీరు చెప్పినప్పటికీ సంస్కరణలు తీసుకొచ్చాము, మేము అనేక రకాల సౌకర్యాలు కలిగించాము, ఆర్థిక ప్రయోజనాలు కలిగించాము, అతి చౌకగా ఎరువులను పంపిణీ చేస్తున్నాము, విత్తనాలను చేస్తున్నాము, నీటి సౌకర్యాలు కలిగించాము, ప్రాజెక్టులు కట్టించాము, కాల్వలు చేశాము అని ఎన్ని చెప్పినప్పుడు, కొనుగోలు కేంద్రాలను సరసమైన ధరలకు కొంటున్నాము, చేస్తున్నామని ఎన్ని చెప్పినప్పటికీ, నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా మేడం. అయినప్పటికీ కూడా రైతు పరిస్థితి అధ్వానంగా ఉంది. మధ్యతరగతి రైతు పరిస్థితి తను ఏం చేయాలని అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంది. చివరికి ఏంటంటే, మీరు ఆలోచిస్తే రైతు ఇప్పుడు హైదరాబాద్ దగ్గర పక్కన నేను చూస్తుంటాను, మా బంధువులు గ్రేప్ గార్డెన్ పెడతారు మేడం. గ్రేప్ గార్డెన్ పెడితే, గ్రేప్ గార్డెన్ మామూలుగా అది మార్చి ఎండింగ్ లోపల క్రాప్ హార్వెస్టింగ్ వస్తుంది. నేను ఎప్పుడు చూస్తుంటాను, ఏదో చిన్న ముసురు వస్తుంది, ముసురు ఒక 5-6 సార్లు వస్తుంది, దానికి మళ్ళీ మందులు కొడతారు, మళ్ళీ ఇది రకరకాలుగా వేసి ఆఖరికి వచ్చే రైతు. నేను అడిగినాను మా బంధువులను, ఎందుకు పెడుతున్నారంటే, ఇక ఏం చేయాలన్నా ఏదో ఒకటి చేయాలి కదా, ఈ వ్యవహారం అనేటువంటి దాని కింద పద్ధతి కనపడుతున్నటువంటిది, కూరగాయలు కట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ రైతు పరిస్థితి చివరికి ప్రపంచంలో మేడం, ఎవరైనా ఒక వస్తువును ఉత్పత్తి చేస్తే, సపోజ్ నేను ఒక పారిశ్రామికవేత్తను, ఒక ఉత్పత్తిదారుని, ఒక మ్యానుఫ్యాక్చరర్ను, నేను వస్తువును తయారు చేస్తే ఆ రేట్ నేను రిటైర్ చేస్తా. రేట్ అనేటువంటిది ఏంటి, మీరు కాస్ట్ ఆఫ్ ఉత్పత్తి ఏమో ప్లస్ కొంత లాభము ఇదంతా కలిపి అమ్మకపు ధర అనేటువంటిది మనం తీసుకొస్తాం. కానీ విచిత్రం ఏంటంటే, ఈ దేశంలో 70-75% రైతు సమాజం ఉంది. గ్రామ ప్రాంతాల లోపల రైతులు వాళ్ళు అన్నం పెడుతున్నారు మనకు, కష్టపడి పొద్దు నుంచి సాయంత్రం దాకా ముళ్ళు, రాళ్ళు, రాత్రల్లా తిరిగి పాములు, జంతువులు, ఇవన్నిట్లలో వాళ్ళు బ్రతికి పండిస్తున్నటువంటి పంటకు చివరికి మీరు అన్నది జరగాలంటే, వాళ్ళ పంటకు వాళ్ళే రేట్ను డిసైడ్ చెయ్యాలి అని అంటే మార్కెటింగ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. కొంతమంది వాళ్ళంతటా వాళ్ళు మార్కెట్ చేసుకుంటూ
ఇది మేము ఈ విధంగా పండించింది ఆర్గానిక్ అని, లేదంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ చెప్పి, లేదంటే ఇది వేరే బ్రీడ్ అని చెప్పి రకరకాలుగా వాళ్ళ రేట్ను వాళ్ళు నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో రైతులకు పంట పండించడమే కాదు, మార్కెటింగ్ స్కిల్ కూడా ఇంపార్టెంటే ఇక్కడ అనేది ఒకటి అర్థమవుతోంది. ప్రభుత్వాలను నమ్ముకుంటే మీరు డిసైడ్ చేసినటువంటి రేటుకే ఇచ్చి తీరాలి. సో వాళ్ళంతటా వాళ్ళు ఇతర ప్లాట్ఫామ్స్లోకి వెళితే డెఫినెట్గా వాళ్ళకి బెటర్గానే ఉంటుందేమో. ఉంటది, నేను కాదని లేదు. ఇప్పుడు ఎక్కడొచ్చింది, ప్రభుత్వ పరంగా కొనేటువంటి కొనుగోలు కేంద్రాలు కనపడుతుంటాయి మనకు. మీరు వాస్తవానికి ఆలోచిస్తే మా రంగారెడ్డి జిల్లాలో, ఎందుకంటే నాగేందర్ గారు కూడా రంగారెడ్డి జిల్లా వాడే కాబట్టి, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి వరికి సంబంధించినటువంటిది తక్కువనే క్రాప్ వస్తుంది. ఎందుకంటే నీటి సౌకర్యాలు అంత పెద్దగా లేవు, కూరగాయలు పూలు పండించేటువంటి పరిస్థితి తోటలు పళ్ళ తోటలు కనపడుతుంటాయి. ఇప్పుడు రైతులు నేను అడిగినాను, మా 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 ఊరి రైస్ మిల్లర్ ఉన్నాడు, ఇక పేరెందుకు కానీ పక్క ఊర్లో రైస్ మిల్ ఉంటుంది. ఏందిరా ఏం జరిగింది ఎట్లా అంటే, అంతా బాగా మాకే అమ్మేస్తున్నారు, ఆ కొనుగోలు కేంద్రాలకు ఎక్కడ పోవడం లేదంటే వాడు చెప్పేది ఏంది, 200-300 రేట్లు తక్కువ వేసి, క్వింటాలకు తక్కువ వేసి కొనేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన కొనుగోలు కేంద్రాలు చాలా ఆలస్యంగా వస్తాయి, ఆ డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. సన్నాలకు వచ్చేటప్పటికి ఇప్పుడు గతంలో ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే, మీరు ఒడ్లు వండిస్తే 500 రూపాయలు బోనస్ అన్నాడు, తర్వాత సన్నాలకు పరిమితం చేసినాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏంటంటే 7 రకాల సన్నాలకు మాత్రమే ఇది వస్తుంది అనేటువంటి స్లోగన్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రైతులను డిస్కరేజ్ చేసేటువంటి పరిస్థితి లోపల స్కీములు వస్తున్నాయి. ఏ రకంగా ఎన్నిక్కి పంపించాలి ప్రతిదీ అంతే. ఇప్పుడు మీరు ప్రభుత్వాలు చాలా మనం అనుకున్నట్టుగా సంక్షేమ కార్యక్రమాలు, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే చర్చకు నేను పోవడానికి ముందు ఏ సంక్షేమ కార్యక్రమం అయినా దాంట్లో వెతుకుతున్నారు. ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ ఉంది, ఫీజు రింబర్స్మెంట్ ఏం చేస్తున్నారు, మేనేజ్మెంట్స్కి ఏమో ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఆ ఇబ్బంది వాళ్ళ ఆర్థికంగా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఒక గ్రౌండ్ ఏదో తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు, విద్యార్థికి ఇస్తామనేటువంటి పరిస్థితి. విద్యార్థికి ఇస్తే అది ఎప్పుడు ఇస్తారు, ఫీజు ఎప్పుడు కట్టాలా, ఫీజు మేనేజ్మెంట్లకు ఎప్పుడు ఇవ్వాలా, రకరకాల స్కీములు, రకరకాల పద్ధతుల పల అంటే స్లోగా ప్రభుత్వాలు ముందున్నటువంటి ఆలోచనల కంటే కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాటిని ఎట్లా మనం డిస్కరేజ్ చేయాలా, ఎట్లా ఆ నెట్వర్క్ నుంచి తప్పించాలనే ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే రైతు సంబంధించినటువంటిది కూడా జరుగుతుంటుంది. ఎరువులు ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, ఇది యుద్ధ వాతావరణం జరిగినటువంటి పరిస్థితుల వల్ల ఎంతవరకు మనం ఇవ్వగలుగుతాం ఎరువులు అనేటువంటిది ఒకటి. ఒకవైపున ఎరువులు కాదు, సేంద్రియ ఎరువులను ఉపయోగించాలనేటువంటిది ఎంత చెప్పినప్పుడు కూడా రైతు మామూలుగానే తన ధోరణిలో ఈజీగా ఎరువులను వేసి పంట పండించి విపరీతమైనటువంటి పంట వరి రావడం అనేటువంటిది తెలంగాణలో మనం చూసినట్టు ఒక సందర్భం కనపడుతున్నటువంటిది. ఇప్పుడు రైతు భరోసా కొంత బాగుండింది, అది రైతుకు ఎకరాకు 6,000, 7,000, 4,000 ఏదో ఇప్పుడు అది వచ్చే పరిస్థితి లేదు. 2-3 వాయిదాలు ఎగ్గొట్టినారు, మొన్న 2 ఎకరాలకు ఇచ్చినారు. ఇప్పుడు మీరు మళ్ళీ తీసుకుంటాను, ఈ రైతు భరోసాకు సంబంధించి మాట్లాడదాము, మళ్ళీ తీసుకుంటాను మీ వాయిస్.